అందరికి నమస్కారం. నేను మీ యారును. ఇవాళ మా నాయన పొద్దున్నే లేపి పొలానికైతే నిలబెట్టరని నన్ను పంపించాడు. నేను అక్కడిక్కడ ముచ్చట్లు చెప్పి చాలా టైం వేస్ట్ చేసి తర్వాత పొలానికైతే వెళ్ళాను. అందులోపై మా బాబాయ్ అయితే పొలానికి నిలబెట్టడానికి వచ్చాడు. నా పొలానికి కదా, అతని పొలానికి. ఈ విషయం మా నాన్న తెలిసి సావదెంగుతాడు. ఎందుకంటే నేను పొలానికి తొందరగా వెళ్ళమన్నాను కదా. మా బాబాయ్ వదిలేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే నేను తిప్పుదాం అనుకున్నా మా పొలానికి. ఈ రోజు పొలాన్ని నిలబెట్టుకోకుంటే రాత్రి మనకు అన్నం పెట్టరు, అన్ని మింగులో పెడతారు కడుపు నిండా. మా బాబాయ్ అయితే దాన్ని చూసి అయితే వెళ్ళిపోయాడు. ఇక మొదలెడదామా. మా బాబాయ్ అక్కడ వెళ్ళంగానే మా పొలానికి అయితే నిల్లు తిప్పేసా. తెలుసు కదా మన గురించి. నిల్లు మొత్తం అయితే మందానికి తిప్పేసా. సర్లే వచ్చిన పనులు అయితే కంప్లీట్ చేసాం కదా, అలాగా పొలం చూసి వెళ్దామని ఎందుకైతే వచ్చా. అంతలోనే మా అమ్మ మా నాయన ఎంట్రీ ఇచ్చారు. మా నాయన వచ్చిన వెంటనే మనకు ఒక బిరుదు అయితే ఇచ్చారు. ఈ తాటికాయలని తీసి గంపలో వేసి దూరం వెళ్లి పడేయమన్నాడు. ఇదే ఒక పెద్ద బిరుదు నాకే. చేసేదేమి లేక వాటిని అన్నిటి తీసి గంపలోకి అయితే వేశాను. బాహుబలిలో ప్రభాస్ శివుని మోసినట్టు నేను కూడా వాటిని మోసుకొని వెళ్తున్నాను. మోసుకు వెళ్లి చివరిలో లాంగ్ లో ఉన్న గుంతలోకి అయితే వాటిని వేశాను. సర్లేనన్నా వచ్చిన పని అయితే అయిపోయింది, నేను ఇంటికైతే వెళ్తానని అడిగాను. లేదురా ఇంకో బిరుదు ఇస్తాను తీసుకో అన్నాడు. రే అక్కడ ఉన్న చెత్తనన్నింటిని తగిలిపెట్టారా అన్నాడు. సర్లేనన్నా తగిలిపెట్టేశా. నాన్న ఇప్పుడైనా ఇంటికి వెళ్ళినా అంటే నువ్వు తినే అన్నానికి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా అని అన్నాడు. మరి ఏం చేయాలి చెప్పున్నాను అంటే అక్కడ మన పొలంలో వెళ్లి తాటిమట్లన్నీ మన సైడ్ పడ్డాయి, వాటిని అన్నింటిని నరికి ఒక చోట కుప్పి పెట్టారా అన్నాడు. సర్లేనన్నా మన పని మనమే కదా, ఎప్పుడైనా చేసుకోవాల్సిందని మనమే త్యాగం చేసాము. త్యాగం లేదు బొంగు లేదు. ఈ పని చేయకపోతే రాత్రి ఫుడ్ నహి. వెళ్ళేటప్పుడు మన ఛానల్ తప్పకుండా ఫాలో సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళము.